వనపర్తి జిల్లా గణపురం మండలం మామిడిమాడ గ్రామ శివారులోని దాదాపు 494 ఎకరాల భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇప్పించాలని రైతులు భూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ తాతల కాలం నుంచి కష్టపడి భూములను సాగు చేసుకుంటున్నామని, ప్రభుత్వాలు మారినప్పటికీ తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాలను సైతం పట్టా చేసిన ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పట్టా భూములను తమ పేరిట మార్చేందుకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులందరికీ పట్టాలు అందించారని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల రైతులందరూ ఏకమై జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రాపర్టీ కనబడుతుంది కదా మనకి. దయచేసి దీని మీద రాజకీయం చేయొద్దు. ఏదో రాజకీయ లబ్ధి కొరకు రేపు ఓట్ల రాజకీయాల కొరకు మాట్లాడేటువంటి అవకాశం వద్దు. దయచేసి 100 సంవత్సరాల పై నుంచి ఇక్కడ మనము గిరిజనులందరూ సాగు చేస్తున్నటువంటి విషయం మనకందరూ తెలుసు. ఇట్టి భూమి 400 నేను రేపు బుధవారం నాడు నేను కలెక్టర్ గారి దగ్గర మాట్లాడిన తర్వాత వారు కరెక్ట్ స్పందించకపోతే మన ఎంఆర్ ఆఫీస్ నల్లమల్ల అడవుల్లో కానీ ఎక్కడన్నా మన రైతు మన గిరిజనులు కానీ చెంచు వాళ్ళు కానీ అడవి భూములు దున్నుకుంటే కూడా మనము పోడు పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమాలు చేసినాం. కానీ ఇది అంతా మనకు ఫారెస్ట్ ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న ల్యాండ్లోనే మనం పట్టాలు తీసుకున్నాము. కాబట్టి ఈ రాజవారి పొలం భూమి పట్టా చేసుకోవడానికి కూడా మన సులువు ఉంది. ఒక కొలికి వచ్చింది. ఇది మనము మన 9 నెలలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేసుకున్న పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న భూములు ఇవ్వాలి. మేము సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. మేము సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. మామిడిమాడ శివారులో సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. మామిడిమాడ శివారుల భూములకు పట్టాలు గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులకు పట్టాలు